సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగన్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. భారత్ ఫోర్జ్ పెట్టుబడులు 2400 కోట్ల రూపాయలు. గనుల ఘనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లో బయటకు, బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు. హైపర్సోనిక్ జోరు. విశ్వసుందరిగా విక్టోరియా కెజర్. మణిపూర్లో ఆరని మంటలు. ఏఐతో భూ ఆక్రమణల ఆటకట్టు. పెళ్లి నిజం, వధువు మాయం. లక్షల రూపాయల్లో ఎదురు కట్నం లాగేసి పరారీ. విద్యార్థులు యువతలో మానసిక రుగ్మతలు. నడకకు 666 సూత్రం. ఈరోజు వార్తలను చూద్దాం. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం ఏకంగా 10.86 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 5 ఏళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ట్ర వాస్తవ పరిస్థితులను మరుగుపరచడంతో పాటు ఎక్కడ పుడితే అక్కడ అప్పు తెచ్చుకుని ఆ మొత్తాలను రెవెన్యూ వ్యయానికి మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది. కొత్త ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విడమర్చి చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలో అప్పులు, చెల్లింపుల భారం 9,74,556 కోట్ల రూపాయలని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న నాన్ గ్యారంటీ రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించారు. జగన్ హయాంలో అస్తవ్యస్త విధానాల వల్ల విద్యుత్ సంస్థల రుణం 1.12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. నెల నెల అప్పులు తీసుకుంటూనే డిస్కంలు ముందడుగు వేసే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం కల్పించింది. దీంతో డిస్కంల రేటింగ్ దారుణంగా పడిపోయింది. నాన్ గ్యారంటీ రుణాలు, పెండింగ్ చెల్లింపులు, అప్పులు కలిపి రాష్ట్రంలో మొత్తం ఆర్థిక భారం 10.86 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. భారత్ ఫోర్జ్ పెట్టుబడులు 2400 కోట్ల రూపాయలు. రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాబోతోంది. యుద్ధ రంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రతిష్టాత్మక సంస్థ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తన అనుబంధ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్, ప్రొటెక్ట్ వెహికల్స్, ఆర్మర్డ్ వెహికల్స్ అప్గ్రేడ్, మందుగుండు సామాగ్రి, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ఆటోమోటివ్, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణం, మైనింగ్, మెరైన్ రైల్వే కోచ్ల తయారీకి కూడా సంస్థ పరికరాలను సరఫరా చేస్తుందని పేర్కొంది. 2 దశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గనుల ఘనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లో బయటకు. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిలు లభించింది. ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులిచ్చారు. దీంతో శనివారం రాత్రి ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంతో వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 26న హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. 27న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత రిమాండ్ పొడిగించారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది.
హైపర్సోనిక్ జోరు భారత్ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం సగర్వంగా చేరింది. ఈ హైపర్సోనిక్ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సాధారణంగా హైపర్సోనిక్ క్షిపణులు సంప్రదాయ అణువార్ హెడ్లను మోసుకెళ్లగలవు. ఇవి ధ్వని కన్నా 5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. భారత క్షిపణిని వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా డిజైన్ చేశారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటింది అని రక్షణ శాఖ పేర్కొంది. విశ్వసుందరిగా విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ మెరిసింది. మెక్సికోలోని అరెనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించి పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది. మణిపూర్లో ఆరని మంటలు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం రాత్రి ఒక మంత్రి 3 ఎమ్మెల్యేల నివాసాలకు అల్లరి మూక నిప్పు పెట్టింది. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు ఆ తర్వాత నిప్పంటించారు. 3 భాజపా, 1 కాంగ్రెస్ నేత ఇళ్లపై ఈ దాడి జరిగింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక వాహకాలను తెప్పించి మంటలను ఆర్పేశారు. మరోవైపు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిముక్క ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇంఫాల్లోని మరో భాజపా ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. అంతకుముందు శనివారం ఉదయం 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల నివాసాలపై అల్లరిమూక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ సాగుతున్నా దాడులు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. మరోవైపు బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. ఏఐతో భూ ఆక్రమణల ఆటకట్టు. నగరాలు, పట్టణాల్లో భూ ఆక్రమణలు దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా పరిణమించాయి. కబ్జాలను అరికట్టలేక స్థానిక సంస్థలు సతమతమవుతున్నాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కృత్రిమ మేధతో పనిచేసే మొబైల్ యాప్ను వినియోగిస్తోంది. ప్రయోగాత్మకంగా కోయంబత్తూరులో ఇప్పటికే అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నగరంలోని భూముల్లో కాలక్రమేణా వస్తున్న మార్పులను ఏఐ సాంకేతికతతో రూపొందించిన యాప్ ద్వారా నిశితంగా పరిశీలించగా ఆక్రమణలను పసిగట్టవచ్చని గుర్తించారు. ఈ మేరకు కోయంబత్తూర్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రయత్నాన్ని చెన్నైతో పాటు మిగతా పురపాలికలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా పట్టణాలకు అనుగుణంగా సాంకేతిక నిపుణులతో యాప్లో మార్పులు చేయిస్తోంది. పెళ్లి నిజం, వధువు మాయం. లక్షల రూపాయల్లో ఎదురుకట్నం లాగేసి పరారీ. ఓ అక్క, ఓ బావ, అన్న, వదిన, ఆపై అత్తమామలు, ఆడపడుచు, వీరంతా తల్లిదండ్రులు చనిపోయినా ఆ పేద యువతికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా నిజమనుకుని నమ్మిన వారి నుంచి లక్షల రూపాయల్లో సొమ్ము గుంజి మాయమవుతారు. తీరా చూస్తే వారంతా పెళ్లికాని ప్రసాదుల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠా సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ముఠాల వలలో చిక్కుకుని పదుల సంఖ్యలో బాధితులు లక్షల రూపాయల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లిడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతలకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు
నకిలీ పెళ్లి ముఠాలు పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువు కోసం వెతికినా దొరకలేదు. భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని మధ్యవర్తులు ఆయనకి సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి 4.5 లక్షల రూపాయలు లాగేశారు. పెళ్లి చేసుకుని ఆమెను సొంతూరికి తీసుకెళ్లగా 2 రోజులకే అనారోగ్యమంటూ నాటకం మొదలుపెట్టింది. వారం తర్వాత మా వాళ్లను చూసొస్తానని పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చారు. టౌన్ రైల్వే స్టేషన్కు వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. పెళ్లి కొడుకు మధ్యవర్తులకు ఫోన్ చేసి ఆరా తీయగా నకిలీ పెళ్లి వలలో చిక్కుకున్నట్లు అర్థమైంది. ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇదే తరహాలో 3 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయాడు. సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 8 లక్షల రూపాయలు తీసుకుని కుచ్చుటోపీ పెట్టారు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల వలలో చిక్కినట్లు సమాచారం. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్ళాక రాత్రికి రాత్రే నగదు నగలుతో పారిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్కపాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్నగా బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తామామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో ఎదుటివారిని కట్టిపడేయడంలో దిట్టలు. తల్లిదండ్రులు లేని పిల్ల చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికెళ్ళాకైనా సుఖపడుతుంది అంటూ వారు చెప్పే కన్నీటి గాథలు అవతలి వారి మనసును ఇట్టే కరిగిస్తాయి. పెళ్ళైన కొద్ది రోజులకు గాని తాము మోసపోయామన్న సంగతి వరులకు తెలియడం లేదు. విద్యార్థులు, యువతలో మానసిక రుగ్మతలు. తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య. ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్న యువకుడు. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని విద్యార్థిని బలవన్మరణం. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు, యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో విలువైన జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడడంతో పాటు మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తే సాధారణ స్థితికి వస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉద్రేకం, ఒత్తిడి, ఆందోళన, భయం ఇలా కారణమేదైనా కొన్నేళ్లుగా కౌమార దశ, యుక్త వయసులో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చదువులో వెనుకబాటు, సరైన సంరక్షణ అందకపోవటం, కుటుంబ సమస్యలు, ప్రేమలో వైఫల్యం, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు వారిని ప్రభావితం చేస్తున్నాయి. కౌమార దశలో మానసిక సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వివాహమైన తర్వాత కుటుంబంతో సంతృప్తికర జీవితం గడపడానికి వీలుకాని రీతిలో సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. నడకకు 6-6-6 సూత్రం. సమయం లేదు, ఇంటి పని చేస్తున్నాంగా అంటూ చాలామంది వ్యాయామానికి బద్దకిస్తారు. కానీ శారీరక శ్రమ లేకపోతే హృద్రోగ ముప్పు ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి నడక చాలా మంచి వ్యాయామం. దీనిపై ఆసక్తి లేని వాళ్ళు దీన్నో ప్రణాళికగా మార్చుకోవచ్చు. అందుకు 6-6-6 సూత్రం చక్కగా సాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం రోజు 6 గంటలకు అని సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. నడవడానికి ముందుగా 6 నిమిషాలు వార్మప్ చేయాలి. ఆపై గంటపాటు నడవాలనే నియమాన్ని పెట్టుకోవాలి. పూర్తయ్యాక మరో 6 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే చాలు. హృదయ స్పందన తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది. అలాగే ఒకేసారి నడక పూర్తి చేయాల్సిన అవసరమూ లేదు. వీలును బట్టి నచ్చినప్పుడల్లా కొద్దిసేపు చేయొచ్చు. ద హార్ట్ ఫౌండేషన్కు చెందిన పరిశోధకుల నివేదిక ప్రకారం ఉదయం నడకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. జీవక్రియలు మెరుగ్గా జరగడంతో పాటు ఉదయం పూట స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో శరీరానికి శక్తి పెరుగుతుంది. మానసికంగానూ ఉత్సాహంగా ఉండి రోజును సంతోషంగా ప్రారంభించగలమట. ఇక సాయంత్రపు నడక అయితే
రోజంతా పనితో ఒత్తిడికి గురైన మన మెదడు రిలాక్స్ అవుతుంది. రాత్రి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా భారత్. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జోరు కొనసాగిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్న ఆ జట్టు తన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆదివారం 3-0తో జపాన్పై విజయం సాధించింది. విండీస్ విధ్వంసం. వరుసగా 3 టీ20ల్లో ఓడి ఇంగ్లాండ్కు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ 4వ మ్యాచ్లో విధ్వంసం సృష్టించింది. 219 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సురేఖకు స్వర్ణం. ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో మరీటాను ఓడించింది. అంతకుముందు సెమీస్లో షూటాఫ్లో ఎలీసాపై గెలిచింది. కార్ల్సన్ డబుల్ ధమాకా. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ మరో టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ర్యాపిడ్లో విజేతగా నిలిచిన అతను ఆదివారం బ్లిడ్జ్లోనూ జయకేతనం ఎగరవేశాడు. గచ్బౌలి ఫుట్బాల్ మ్యాచ్లో నేడు భారత్ వర్సెస్ మలేషియా రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.